హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను వచ్చేసి రాశులకు సంబంధించి రాశుల ప్రకారము ఉద్యోగం చేసే వాళ్ళకు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అంటే ఈ రోజు నుంచి ఒక వారం రోజుల వరకు రాశుల ప్రకారము ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు ఈ రోజు నుంచి ఒక వారం రోజుల వరకు. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే అంటే జనరల్గా నేను ఎందుకు చేస్తున్నానంటే ఒకరు కామెంట్లో పెట్టారు, సార్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రాశుల ప్రకారం ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పారు. సో అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే డిస్ప్లేలో కూడా నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఇంకోటి, అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొంతమంది పర్సనల్ రీడింగ్కి సంబంధించి పేమెంట్ చేశారు. సో కొంతమంది వాట్సాప్లో కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేశారు. నేను ఈరోజు ఖచ్చితంగా అవన్నీ ఫాలో అప్ చేస్తాను. ఓకేనండి? సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రాశుల ప్రకారం అసలు ఈ రానున్న వారం 10 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో మేషరాశి వాళ్ళకి వచ్చేసి ఉద్యోగంలో వీళ్ళకు ఒక ఉన్నత స్థితి పొందే అవకాశం ఉంది. అంటే మీ పనిని గుర్తించడము, సో మీ పనిని రికగ్నైజ్ చేయడము, మీ సాలరీ హైక్ లాంటివి కూడా జరగబోతున్నాయి. సో మొత్తానికైతే మీకు ఒక ఉన్నత స్థితి అనేది దక్కబోతుంది. సో ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం కూడా ఉంది. సో సింహరాశి వాళ్ళకి వచ్చేసి సో వీళ్ళకు అంటే వీళ్ళు ఎక్కడైతే ఏ ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో అక్కడ కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది. సో అలాగే మీ పనిని గుర్తించే అవకాశం కూడా ఉంది. సో కొంతమందికి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ పరిస్థితులు కూడా కొంతమందికి మెరుగ్గా ఉన్నాయి. సో ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చేసి సో ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది ధనుసు రాశి వాళ్ళకి. ఉద్యోగం అంటే వీళ్ళకు పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారిపోతాయి. వీళ్ళు ఏ ఎన్విరాన్మెంట్లో అయితే జాబ్ చేస్తున్నారో పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో మీ బాస్ కానీ మీ మేనేజర్ కానీ సో చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ కూడా మీకు అందరూ కూడా కోఆపరేటివ్గా ఉంటారు. సో అందరూ కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. సో సాలరీ విషయానికి వచ్చేసి సాలరీ హైక్ అయ్యే అవకాశం కూడా ఉంది మీ పనిని గుర్తించి. సో కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేసి సో ఇక్కడ సో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. సో మీకు అంతా కూడా కొంచెం పని ఒత్తిడి ఉంది, కానీ ఆ పని ఒత్తిడి కూడా మీరు అధిగమిస్తారు కర్కాటక రాశి వాళ్ళు. సో వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేసి సో ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితికి రావచ్చు. అంటే మీరు ఉన్న పొజిషన్ నుంచి ఇంకా మంచి పొజిషన్కి రావచ్చు. సో కొంతమందికి పని ఒత్తిడి ఉన్న వాళ్ళకు కూడా ఆ పని ఒత్తిడి భారం కూడా మొత్తం తగ్గిపోతుంది. సో మంచి ఉన్నత స్థితి అనేది మీకు దక్కబోతుంది. సో మీనరాశి వాళ్ళకు వచ్చేసి ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. అంటే మీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్స్కి వెళ్ళొచ్చు. కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది ఉన్న లొకేషన్ నుంచి కొన్ని రోజుల వరకు వేరే లొకేషన్కు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి మీ ఉద్యోగంలో. సో మిథున రాశి వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మంచి ఉన్నత హోదా లభించబోతుందండి. ఉద్యోగ హోదాలో మిథున రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది మిథున రాశి వాళ్ళకి. సో తులారాశి వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఉద్యోగంలో వీళ్ళకు ఉన్నతమైన కాలం నడుస్తుందండి. వీళ్ళకి ఎట్లాంటి ప్రెజర్స్ లేవు, వర్క్ ప్రెజర్ కూడా ఏం లేదు. సో ఖచ్చితంగా తులారాశి వాళ్ళకు ఉద్యోగంలో చాలా మంచి కాలం నడుస్తుంది. సో ఇవి వారం నుంచి 10 రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి వచ్చేసి సూపర్, ఉద్యోగంలో మంచి హోదా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకు. సో సాలరీ విషయంలో కూడా
ఒక మంచి సాలరీ పెరిగే అవకాశం కూడా ఉంది. ఓకేనా. కుంభరాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది ఉద్యోగంలో. సో ఇప్పుడు వచ్చేసి వృషభ రాశి వాళ్ళకి వచ్చేసి వీళ్ళు ఇంతకుముందు వర్క్ ప్రెషర్ చాలా ఉండేది. సో వర్క్ లోడెడ్గా ఉండేవాళ్ళు. సో ఆ ప్రెషర్స్ అన్నీ కూడా ఇక్కడ వృషభ రాశి వాళ్ళకు వర్క్ మీద ఉన్న ప్రెషర్ అంతా కూడా వచ్చే వారం నుంచి 10 రోజుల్లో పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఓకే. సో కన్యా రాశి వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కన్యా రాశి వాళ్ళకు కూడా ఎక్సలెంట్గా ఉంది. ఉద్యోగంలో మంచి శుభకరమైన టైం ఇది. సో ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంది. ఎట్లాంటి వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. ఓకేనా. సో మకర రాశి వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు పని ఒత్తిడి ఉండే, ఆ పని ఒత్తిడి వచ్చేసి మకర రాశి వాళ్ళకి పని ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చాలా నూతన ఉత్సాహంతో పనిచేస్తారు మకర రాశి వాళ్ళు ఈ వచ్చే వారం నుంచి 10 రోజులు అంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రాశుల ప్రకారము మీరు వచ్చే వారం 10 రోజుల్లో ఉండే మీ ఎనర్జీస్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.